पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఆయన మీకు చెప్పాలనుకుంటున్నది శ్రీమద్ భగవద్గీతలో చెబుతున్నారు. శ్రీమద్ భగవద్గీతలో చెబుతున్నారు. ఆయనపై ఇష్టము ఉన్నది అన్నది కాదు. ఆయన ఏం చెబుతున్నారో ఆ విధంగా మనం ఆచరించినప్పుడు ఈ అరణ్యంలో నుండి మనం బయటపడగలుగుతాము. ఈ అరణ్యంలో నుండి మనం బయటపడగలుగుతాము. మరి ఆ విధంగా మనం ఆచరిస్తున్నామా అన్నది, ఆ విధంగా మనం ఎంతవరకు ఆచరిస్తున్నాము ఆలోచించాల్సినటువంటి విషయం. అనేక సందర్భాల్లో మనం అశాంతికి గురవుతున్నాము, అలజడికి గురవుతున్నాము. అశాంతిగా ఉందని మనిషి శాంతి కోసమని చెప్పేసి రకరకాలైనటువంటి పనులు చేస్తున్నాడు. నాకు అశాంతిగా ఉందండి, కాసేపు నేను ఎక్కడికన్నా వెళ్ళి వస్తాను, లేదా ఏదైనా ఊరు వెళ్తాను, లేదా క్లబ్కు వెళ్తాను, లేదా తాకుతాను, లేదా అశాంతిగా ఉంది సిగరెట్ తాగుతాను. ఇలా రకరకాలుగా మనిషి శాంతి కోసమని ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి ఈ శాంతి ఎవరిది? ఈ శాంతి ఎవరిది? శాంతి ఎవరిదో వాళ్ళను అడగాలి. నాకు అశాంతిగా ఉందండి, నాకు శాంతిని కలిగించండి, నాకు అలజడిగా ఉంది, నాకు టెన్షన్గా ఉంది, నాకు ఆందోళనగా ఉంది అని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. డాక్టర్లు మీకు శాంతిని ఇవ్వరు. డాక్టర్ల దగ్గర శాంతి లేదు. డాక్టర్ల దగ్గర మందులు ఉన్నాయి, డాక్టర్ల దగ్గర నిద్ర మందులు ఉన్నాయి, మిమ్మల్ని జోకొట్టడానికి మందులు ఉన్నాయి, మిమ్మల్ని నిద్రపుచ్చటానికి మందులు ఉన్నాయి. మీకు శాంతి రావాలి అన్నప్పుడు, మీకు నిజంగా శాంతి కావాలి అన్నప్పుడు శాంతి ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళాలి. శాంతి ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళను అడగాలి. మీరు శాంతి ఎవరి దగ్గర ఉంది? భగవద్గీత ఏం చెబుతుంది? శ్రీమద్ భగవద్గీత ఏం చెబుతున్నది? శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థాం మదిగచ్చతి. శాంతి నాది, నా శాంతి నిర్వాణపరమైనటువంటి అద్భుతమైనటువంటి శాంతి నా దగ్గర ఉన్నది అని చెబుతున్నాడు ఆయన. ఆయన మాట వినిపించుకుంటున్నామా? ఆయన మాట వినిపించుకోవాలంటే మనం భగవద్గీత చదవాలి. ఆయన చెబుతున్నాడు, యుగాల నుండి చెబుతున్నాడు, నీకు శాంతి కావాలంటే ఆ శాంతి నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. నీవు నా వైపు తిరిగినట్లయితే, నన్ను అర్థించినట్లయితే నేను నీకు సహాయపడటానికి ఇక్కడ సిద్ధంగా కూర్చుని ఉన్నాను. ఎన్ని రోజులు, ఎన్ని జన్మలు అశాంతితో అలజడితో అలమటిస్తూ కూర్చుంటావు ఇక్కడ అని అడుగుతున్నాడు ఆయన. నా దగ్గర ఉన్నది శాంతి. నీకు శాంతి కావాలా? రా, నా దగ్గరకు రా. నేను చెప్పిన మాట విను. ఏం చెప్పావు నువ్వు? ఎక్కడ చెప్పావు? శ్రీమద్ భగవద్గీతలో. శ్రీమద్ భగవద్గీతలో నేను చెప్పినటువంటి మాట నీవు విన్నట్లయితే, శ్రీమద్ భగవద్గీతలో నేను ఏ జ్ఞానమైతే నీకు బోధించానో ఆ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అశిరేణాది గచ్చతి. తక్షణమే నీవు శాంతి పొందుతావు. భగవద్గీతలో నేను ఏ జ్ఞానమైతే నీకు బోధించానో ఆ బోధ నీవు అర్థం చేసుకున్నట్లయితే తక్షణమే శాంతి పొందుతావు అట. మరి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నామా అన్నది, ఆ శాంతి మనం పొందాలి అనుకున్నప్పుడు
తక్షణమే పొందాలి అని అనుకున్నప్పుడు ప్రతి మనిషి చేస్తున్నటువంటి పని ఏమిటి? బయట ఎతుకుతున్నాడు. శాంతి లేని దగ్గర శాంతి కావాలని ఎతుకుతున్నాడు. శాంతి క్లబ్బుల్లో దొరకదు, శాంతి పబ్బుల్లో దొరకదు, శాంతి సాటి వాళ్ళ దగ్గర దొరకదు, శాంతి తీర్థయాత్రల్లోనూ విహారయాత్రల్లోనూ దొరకదు. శాంతి మందుల్లో దొరకదు, శాంతి డాక్టర్ల దగ్గర దొరకదు. శాంతికి మూలమై శాంతి స్వరూపుడైనటువంటి ఆ తండ్రి దగ్గర శాంతి ఉంటుంది. ఆ శాంతి నీవు పొందాలి అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి దాన్ని శ్రీమద్ భగవద్గీతలో ఆయన చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని నీవు ఆచరించినప్పుడు, అర్థం చేసుకుని ఆచరించినప్పుడు నీవు తక్షణమే శాంతి పొందుతావు. అచిరేణాది గచ్చతి అచిరకాలంలోనే, ఇంకా అంత టైం ఏమీ అవసరం లేదు, నీవు వెంటనే పొందుతావు ఆ శాంతిని అని చెప్పటం జరుగుతుంది. అలాగే ప్రతి మనిషి కూడా ఈరోజు సుఖం కావాలి అనుకుంటున్నాడు. సుఖంగా ఉండటం కోసం ప్రతి మనిషి కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా ఏదో కంఫర్ట్ ఒకదాన్ని మించి ఇంకొక దాన్ని ఏర్పరచుకుంటున్నాము. ఎన్నో రకాలైనటువంటి లగ్జరీ పెంచుకుంటున్నాం. నిజానికి మనిషి సుఖంగా ఉన్నాడా అన్నది, మనిషి బాహ్యమైనటువంటి ఈ విషయాల వల్ల, ఈ వస్తువుల వల్ల సుఖంగా ఉండగలుగుతున్నాడా అన్నది మనిషి తెలుసు. ఏమని? ఉండలేకపోతున్నాను అనేటటువంటి. అందుకనే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కంఫర్ట్ కావాలి, ఇంకా ఏదో ఒక సౌకర్యం కావాలి. అనేక సౌకర్యాలు ఇక్కడ ఏర్పరచుకుని జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అనేటటువంటి తపనతో, తాపత్రయంతో మనిషి ఈ రోజున అనేకం కనిపెడుతున్నాడు. అనేక వస్తువులు ఈరోజు మన ముందు వచ్చిపోతూ ఉన్నాయి. ఒక ప్రవాహంలాగా ఒకదాన్ని మించి ఒకటి మనకి సౌకర్యాన్ని ఇవ్వటానికి, మనకి సుఖాన్ని ఇవ్వటానికి వచ్చిపోతూ ఉన్నాయి ఈరోజు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఏది కూడా నన్ను సుఖపెట్టలేకపోతుంది, ఇంకా ఏదో కావాల్సి వస్తుంది అన్నది ప్రతి మనిషికి కూడా తెలిసినటువంటిది. సుఖస్వరూపుడైనటువంటి ఆ తండ్రి దగ్గర సుఖం ఉన్నదట. నీవు సుఖం కావాలనుకుంటున్నావా? సుఖం నా దగ్గర ఉన్నది. నేను చెప్పినట్లు వింటే నీకు సుఖంగా ఉండగలవు. నీవు నన్ను పట్టించుకోకుండా నేనేం చెబుతున్నానో వినకుండా, నేను చెప్పిన దాన్ని ఆచరించకుండా నీ ప్రయత్నంలో నీవు ఉన్నప్పుడు, నీవు సుఖంగా ఉండటానికి ఇక్కడ ఎవరూ సహాయపడటం లేదని నువ్వు అనుకుంటున్నప్పుడు, కనీసం నా వైపు తిరిగి చూడకుండా, నన్ను అర్థించకుండా, నేనేం చెబుతున్నానో కూడా నువ్వు వినకుండా ఉన్నప్పుడు నీవు ఎలా సుఖపడగలవు? నీవు సుఖపడాలి అనుకున్నప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని నువ్వు విని తీరాలి. శ్రీమద్ భగవద్గీతలో నేనేదైతే చెప్పానో, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయుత శాంతిరశాంతస్య కుతః సుఖం. ఇది నేను చెప్పాను. నీవు సుఖంగా ఉండాలి అనుకున్నప్పుడు బుద్ధిని యుక్తం చేయాలి. బుద్ధిని ఎవరితో యుక్తం చేయాలి, ఎలా యుక్తం చేయాలి, ఎలా యుక్తం చేస్తే నీవు శాంతిగా ఉండగలవు? నీవు శాంతిగా ఉన్నప్పుడు మాత్రమే సుఖంగా ఉండగలవు
అనేటటువంటిది నీకు నేను చెప్పటం జరిగింది. మరి ఆ సుఖము, ఆ శాంతి నీవు పొందాలని అనుకుంటున్నావు, కానీ శాంతి స్వరూపుడనైనటువంటి, సుఖస్వరూపుడనైనటువంటి నా వైపు నీవు చూడటం లేదు. అలాగే నీవు ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నావు. ఆనందంగా, సుఖంగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ ఆనందము, సుఖము అనేటటువంటిది ఎక్కడి నుండి వస్తుందో, ఎలా వస్తుందో, సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఈ ఇంద్రియాలకు అందనటువంటి ఆ సుఖం ఏదైతే ఉందో ఆ పరమసుఖం, అదే పరమానందం. వచ్చిపోయేటటువంటి ఆనందం కాదు, అశాశ్వతమైనటువంటి ఆనందం కాదు, శాశ్వతమైనటువంటి ఎప్పుడూ ఉండేటటువంటి ఒక ఆనందం. ఏది వచ్చినా ఏది పోయినా, ఏది వచ్చినా ఏది పోయినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, జయం వచ్చినా అపజయం వచ్చినా, శీతలం వచ్చినా ఉష్ణం వచ్చినా, ఏ సమయంలోనైనా కూడా చెక్కు చెదరినటువంటి ఒక ఆనందం నీవు పొందాలి అని అనుకుంటున్నావు. ఆ ఆనందం కోసమే నీవు తపించుతున్నావు, ఆ ఆనందం కోసమే నీవు తపించుతున్నావు. అది నీ ఇంద్రియాలకు అందనటువంటి ఆ ఆనందం కావాలని నీవు కోరుకుంటున్నప్పుడు నీవు ఇంద్రియ విషయాల మీద కాదు ఆధారపడాల్సినటువంటిది ఆనందస్వరూపుడనైనటువంటి నా మీద. ఆనందం వస్తువులలో లేదు, ఆనందం నా దగ్గర ఉన్నది. నేను ఆనంద స్వరూపుడను, నేను శాశ్వతమైనటువంటి సత్ ఆనంద స్వరూపుడను, సదానంద స్వరూపుడను. సదానంద స్వరూపుడనైనటువంటి నన్ను తెలుసుకోకుండా, నేను చెప్పినటువంటి మాట ఆలకించకుండా, శ్రీమద్ భగవద్గీత, నేను చెప్పినటువంటి మాట ఆలకించకుండా ఆనందం కావాలి అని, శాశ్వతమైన ఆనందం కావాలని, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని నీవు తపన పడుతూ, తాపత్రయపడుతూ విషయాల చుట్టూ తిరుగుతున్నావు, మనుషుల చుట్టూ తిరుగుతున్నావు. నీవు ఎలా పొందగలవు ఆనందం? నేను నిన్ను పిలుస్తున్నాను, స్నేహితుడా అని పిలుస్తున్నాను. అనేకసార్లు నీకు చెప్పాలని నేను ఎంతో తపన పడుతున్నాను. నీవు అశాంతి పాలైనప్పుడు, నీవు అలజడి పాలైనప్పుడు, నీవు దుఃఖంలో కూరుకుపోయినప్పుడు నేను నీ ప్రక్కనే ఉండి చూస్తున్నాను. ఇప్పుడైనా శాశ్వతమైనటువంటి శాంతి స్వరూపుడనైనటువంటి నా వైపు తిరుగుతావేమో అని, ఆనంద స్వరూపుడనైనటువంటి నన్ను తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నించుతావేమో అని, నేను చెప్పినటువంటి వాక్కు భగవద్గీత వైపు నీ దృష్టి వెళ్ళుతుందేమో అని నేను కాసుకుని చూస్తూ ఉన్నాను. అనేక జన్మల నుండి నీతో కాసుకుని నేను చూస్తూ ఉన్నాను. నీవు అధర్మంలో పడిపోతున్నప్పుడు, ఈ దేహధర్మంలో కూరుకుపోతున్నప్పుడు, ఈ ఇంద్రియ సుఖాలని భావనతో ఉన్నప్పుడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నీలో చైతన్య స్వరూపుడుగా, నీలో నేను రూపంలో సృజించుకుంటూ నీవు నా వైపు తిరుగుతావని, నేను చెప్పిన మాట వింటావని ఎదురు చూస్తూ ఉన్నాను నేను. ఎందుకని? నీవు నాకు ప్రియమైనటువంటి వాడివి కాబట్టి, నీవు నాకు ఇష్టడవు కాబట్టి. నీవు నమ్ముతున్నావా? అసలు నీ తండ్రినైన ఆ దేవదేవుణ్ణి నేను చెబుతున్నాను, నీవు నాకు ప్రియమైనటువంటి వాడివి. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నీకు నేను సహాయం చేయాలని అనుకుంటున్నాను. మరి నీవు ఆనందం పొందాలి అని అనుకున్నప్పుడు నా వైపు తిరగాలి.
నేనేం చెప్పానో దాన్ని ఆచరణలోకి నీవు తీసుకోవాలి. నేనేం చెప్పానో దాన్ని నీవు ఆచరణలోకి కష్టం అనుకోకది. నేనేదో కష్టమైనది తెచ్చి నీ నెత్తిన పెడుతున్నానని నీవు అనుకోవద్దు. సుసుఖం కర్తం, నువ్వు ఆచరించటానికి తేలికైనటువంటిది. అది ఆచరిస్తున్నప్పుడే నీకు సుఖం కలుగుతుంది. అది ఆచరిస్తున్నప్పుడే నీకు ఆనందం కలుగుతుంది. నన్ను తెలుసుకుంటున్నప్పుడే నీకు ఆనందం పొంగి పొర్లుతుంది. నిజానికి నేనెవరో నీకు అర్థం అవుతున్నప్పుడు నీవు ఆ పరమానందాన్ని పొందగలవు. ఆ సంతృప్తి నీకు కలిగి తీరుతుంది. ఒక్కసారి నీవు నా బోధ వైపు దృష్టి మరలించినట్లయితే, నేనేం చెప్పానో నీవు అర్థం చేసుకున్నట్లయితే, ఆ క్షణమే శ్రీమద్ భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని నీవు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు, మననం చేస్తున్నప్పుడు కలిగేటటువంటి ఆ జ్ఞానానందం నిన్ను ఆ బోధ వైపు నడిసే విధంగా చేసి తీరుతుంది. ఇది సత్యం ప్రతిజాని ప్రియోస్మి. నీకు ప్రతిజ్ఞ చేసి నేను చెబుతున్నాను. నీవు నాకు ఇష్టడవు కాబట్టి. అంతేకాదు, నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని, నీవు సంతోషంగా తృప్తిగా జీవించాలన్నదే నా కోరిక. అందుకు నేను నీకు చెప్పాను, శ్రీమద్ భగవద్గీతలో చెప్పాను. ఏమని? కథయంతచ్చ మాం తుష్యంతి చ రమంతి చ. ఎవరైతే నా గురించి తెలుసుకొని, నా గురించి ఆలోచించుతూ, నా గురించి మాట్లాడుకుంటూ ఉంటారో వాళ్ళు ఆ సంతోషాన్ని పొందుతారు. ఆ ఆనందంలో మునిగి తేలతారు. ఆ పరమానందంలో మునిగి తేలతారు. కథయంతచ్చ మాం తుష్యంతి చ రమంతి చ. దానిలో రమించుతూ ఉంటారు. వాళ్ళ జీవితం సంతోషమయంగా ఉంటుంది. నీవు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావు కదా, నీవు ఆనందంలో మునిగి తేలాలని అనుకుంటున్నావు కదా, మరి అటువంటి నీవు ఆ సంతోషము ఆనందము పొందటానికి కారణమైనటువంటి నా గురించినటువంటి కథలలో దూరంగా ఉన్నావెందుకు? నా గురించి మాట్లాడటానికి నీకు మాట కూడా రావటం లేదెందుకు? నా గురించి మాట్లాడటానికి నీకు సిగ్గుగా ఉందెందుకు? శ్రీమద్ భగవద్గీతలో నా గురించి నేను చెప్పుకున్నటువంటి ఒక వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని నలుగురికి పంచటంలో ఎందుకు నిర్లిప్తత, ఎందుకు ఉదాసీనత, ఎందుకు అహంకారం? ఏం చూసుకుని నువ్వు ఇక్కడ అహంకారపడుతున్నావు? క్షణభంగురమైనటువంటి నీ జీవితం ఎంత, నువ్వెంత? బుద్భుతప్రాయమైనటువంటి అల్పమైనటువంటి ఈ జీవితంలో నీవు ఏం తెచ్చుకున్నావని, ఏమి ఇక్కడ సాధించావని, నా గురించి మాట్లాడటానికి కూడా నీకు అహంకారమా? ఆ సంతోషం నీకు అవసరం లేదా? ఆ ఆనందం నీవు కోరుకోవటం లేదా? ఆ సంతోషాన్ని నీవు పొందాలి అనుకున్నప్పుడు కథయంతచ్చ మాం తుష్యంతి చ రమంతి చ. నీవు ఆనందంలో మునిగి తేలాలి అనుకున్నప్పుడు శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడనైనటువంటి దేవాది దేవుడనైనటువంటి నేను ఏం చెప్పానో తెలుసుకో ముందు. తెలుసుకొని నీవు ఆచరిస్తూ ఆ ఆచరణలో నీకు కలుగుతున్నటువంటి ఆనందాన్ని, ఆ శాంతిని నలుగురికి పంచినప్పుడు నీకన్నా ఇష్టమైనటువంటి వాళ్ళు నాకు ఈ భూమండలంలో ఎవరు లేరు. ఇది కూడా నేను చెప్పాను నీకు. శ్రీమద్ భగవద్గీతలో ఇది కూడా నేను నీకు చెప్పాను.
ఎవరైతే నా గురించి మాట్లాడతారో, ఎవరైతే నా గురించి నా భక్తులకు అందించటానికి వాళ్ళ హృదయాల్లో ఈ జ్ఞానాన్ని నిక్షిప్తం చేయటానికి ఎవరైతే సహాయ సహకారాలను వాళ్ళ శక్త్యానుసారము ఇస్తారో అటువంటి వాళ్ళు నాకు ఈ భూమండలంలో అంతకన్నా ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని నేను చెప్పాను. వాళ్ళ బాగోగులన్నీ కూడా నేను చూసుకుంటాను, వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అని చెప్పాను. నీవు నాకు ప్రియమైనటువంటి వాడివి కావాలని అనుకోవటం లేదా? ఆయన గురించి చెప్పటానికి ఒక్కసారి నోరిప్పరా తల్లి, ఆ ఆనందం ఏదో నీకు తెలుస్తుంది. ఆయనకు ఇష్టలమవటం ఏమిటో నీకు తెలుస్తుంది. దానిలో ఉన్నటువంటి హాయి, ఆనందం, తృప్తి ఏమిటో నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ ప్రజ్ఞ జాగృతం అవుతున్నప్పుడు, ఆ దేవదేవుడు నీ అజ్ఞానాన్ని పోగొడుతున్నప్పుడు, ఆ చీకటి తొలగిపోతున్నప్పుడు, ఆ జ్ఞానజ్యోతి నీలోకి వస్తున్నప్పుడు, ఏ అంతస్సుకు అంతరారామ అంతర్జ్యోతిరేవయ, ఆ జ్యోతి వెలుగులో ఆ ప్రజ్ఞతో నీ జీవితం సాగుతున్నప్పుడు, లోన ఉన్నటువంటి ఆ అంతఃసుఖంతో నీవు రమించుతున్నప్పుడు, తుష్యంతిచ రమంతిచ, అది జీవితం. ఈ మానవ జన్మ నీకు ఇచ్చింది ఇందుకోసం. 84 లక్షల జీవరాశుల్లో వివేకం అనేటటువంటి ఒక మహా అద్భుతమైన వరాన్ని, బహుమతిని నీకు ఇచ్చి, ఏ జీవికి లేనటువంటి ఆ ప్రజ్ఞ నీకు మాత్రమే ఇచ్చి నా ముచ్చట తీర్చుకుందామనుకున్నాను. నీవు నా గురించి గానం చేస్తుంటే, నా గురించి కథలాగా చెప్తూ ఉంటే విని ఆనందపడదామనుకున్నాను. నా ఆనందాన్ని నీపై గుమ్మరించాలనుకున్నాను. ఆనంద స్వరూపుడనైనటువంటి, శాంతి స్వరూపుడనైనటువంటి, సుఖస్వరూపుడనైనటువంటి నేను నీతో ఉన్నది ఎందుకో తెలుసా? నీ బుద్ధి గుహలో కూర్చుని ఉన్నది ఎందుకో తెలుసా? నీవు ఆ విధంగా చెప్తున్నప్పుడు, ఆ ఆనందంతో నీవు పొంగి పొర్లుతున్నప్పుడు, ఆ కథాగానాన్ని వింటూ నీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పారవశ్యంతో పొంగి పొర్లుతున్నప్పుడు, ఆనంద బాష్పాలు రాలుస్తున్నప్పుడు, తండ్రి నీవంటే ఇదా అని తెలుసుకుంటున్నప్పుడు, వాళ్ళ రోమాలు నిక్కబొడుచుకుంటున్నప్పుడు, ఆ అనుభూతి నీవు పొందుతున్నప్పుడు, అది చూడాలని మానవుల జన్మ నేను ప్రత్యేకంగా నీకు ఇవ్వటం అనేది జరిగింది. ఈ జీవికి లేనటువంటి ఈ ప్రత్యేకత నీకు ఆపాదించింది ఇందుకోసం. బయటపడు. ఇది ఆయన కోరుకుంటున్నటువంటిది. లోకా సమస్త సుఖినో